హాయ్ హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర బుల్స్ నైట్ అని యూట్యూబ్ ఛానల్. నేను మీ ఫ్రెండ్ రాజు మరొక మార్కెట్ అప్డేట్ టుడే వీడియోతో మీ ముందు రావడం జరిగింది. సో ఈరోజు మార్కెట్లో సెంటిమెంట్ ఒక్కసారిగా టర్న్ అయిపోవడం జరిగింది. యాక్చువల్గా నిన్న సెంటిమెంట్ చూస్తే చాలా బుల్లిష్గా ఉంది. సో మనం చాలా ఆప్టమిస్టిక్గా అనుకోవడం జరిగింది కదండి. సో నిఫ్టీ కొంచెం ఇంకా స్టిల్ వీక్నెస్ ఉన్నప్పటికీ నిఫ్టీకి రెసిస్టెన్స్ ఉండొచ్చు ఇక్కడ. సో మిడ్ బొలింజర్ రేంజ్లో అని చెప్పి నేను చెప్పడం జరిగింది కదా. సో ఆ రెసిస్టెన్స్ పాయింట్ నుంచి నిన్న రెసిస్టెన్స్ పాయింట్ దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. సో మళ్ళీ ఈరోజు కూడా సో గ్యాప్ డౌన్ ఓపెనింగ్ తోటి ఈరోజు సెల్లింగ్ ప్రెజర్ అనేది కంటిన్యూ అయిందనమాట అండి. ఒకవేళ ఈ లైన్ పైన క్లోజ్ అయ్యి సస్టైన్ అవుతేనే అప్ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది అని చెప్పి నేను చెప్పడం జరిగింది కదండి, రైట్. సో అయితే నిన్న ఆప్షన్ చైన్ బట్టి మనం చూస్తే యాక్చువల్గా ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్ ట్రెండ్ పైకి మార్కెట్ వెళ్తుందని పొజిషన్స్ తీసుకోవడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఇప్పుడు వాళ్ళ కవర్ గురించి రన్ పొజిషన్స్ అన్ని స్క్వేర్ అప్ చేయాల్సిన పరిస్థితి అనమాట అండి. సో అది ఆప్షన్ చైన్ డేటా అది కూడా చూద్దాం, రైట్. సో అయితే నిఫ్టీ ఇంత దీనికి రీజన్ ఫాల్కి ఎఫ్ఐఎస్ సెల్లింగ్ అంటే కాదనమాట అండి. ఫస్ట్ టైం ఎఫ్ఐఎస్ 108 కోట్లు, సో లక్కీ నెంబర్ లాగా 108 లక్కీ నెంబర్ అంటారు కదా. సో 108 కోట్లు బయింగ్ చేయడం జరిగింది. సో బట్ ఏంటి ఇంత ఫాల్ అంటే సెల్లింగ్ ఎఫ్ఐఎస్ సెల్లింగ్ ఒకటండి. రెండవది ఏంటంటే సో మెయిన్ రీటైల్ పీపుల్ కూడా సెల్లింగ్ చేసే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకంటే హైయెస్ట్ ఎవర్ ఇన్ఫ్లేషన్ డేటా సో యూఎస్లో అమెరికాలో 40 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి అంత హైయెస్ట్ ఇన్ఫ్లేషన్ డేటా అనేది సో రావడం జరిగింది. సో అందువల్ల రేటింగ్ ఏజెన్సీస్ ఇవన్నీ ఉంటాయి కదండి. సో రేట్ హైక్స్ 4-5 సార్లు బదులు 6-7 సార్లు అంటే రేట్ హైక్స్ ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎక్కువ రేట్ హైక్స్ ముందు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ ఉంటుంది రేట్ హైక్స్ అని చెప్పి వాళ్ళు ఆల్రెడీ గోల్డ్మెన్ సాక్స్ వాళ్ళందరూ కూడా రిపోర్ట్స్ ఆల్రెడీ ఇవ్వడం జరిగిందనమాట. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ అనేది కంట్రోల్ చేయాలన్నమాట అండి. సో ఆల్రెడీ బాగా ఎక్సెసివ్ ఇన్ఫ్లేషన్లో ఉన్నారు కాబట్టి యూఎస్లో సో డెఫినెట్గా ఇంట్రెస్ట్ రేట్స్ పెంచి పాసిబిలిటీ అనేది ఉందన్నమాట. యాక్చువల్గా ఇండియా పరంగా సో మన ఇంట్రెస్ట్ రేట్స్ యథాతథంగా ఉండడం జరిగింది. సో రిజల్ట్స్ కార్పొరేట్ రిజల్ట్స్ అన్నీ బాగానే ఉన్నాయి. బట్ ఈ గ్లోబల్గా ఎప్పుడైతే యూఎస్ మార్కెట్స్ నిన్న నైట్ పడిపోవడం జరిగిందో ఈరోజు మన మార్కెట్స్ ఓపెనింగ్ ఇట్ సెల్ఫ్ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ తోటి సో వీక్గా క్లోజ్ అవడం అనేది మనం అబ్జర్వ్ చేస్తాం అనమాట, రైట్. సో మనం చూసాం కదండి. సో నిఫ్టీ స్టిల్ వీక్నెస్ అనేది సేమ్ అలాగే ఉంది. సో బ్యాంక్ నిఫ్టీ ఇట్స్ హోల్డింగ్ గుడ్. సో బ్యాంక్ నిఫ్టీ స్టిల్ మూవింగ్ యావరేజ్ ఏదైతే ఉంటుందో మిడ్ బొలింజర్ లైన్ పైనే ఉంది కాబట్టి సో స్టిల్ ఇట్ ఈస్ ఓకే, సైడ్ వేస్ ఉంది తప్ప అంటే బ్యాంక్ నిఫ్టీలో అంత వీక్నెస్ లేదు. సో ఇది చాలా రోజుల నుంచి నేను చెప్తున్నాను కదా ఫ్రెండ్స్, నిఫ్టీ మాత్రం వీక్నెస్ ఉంది. ఎందుకంటే లైక్ రిలయన్స్ మేజర్ హెవీ వెయిట్ రిలయన్స్ కదండి. సో ఇలాంటి కంపెనీస్ అవన్నీ కూడా మీరు చూస్తే కనుక సో అవన్నీ కూడా ప్రెషర్ సెల్లింగ్ ప్రెషర్ ఉంది కాబట్టి సో అవి కొంచెం ఇంకా మార్కెట్ని డ్రాగ్ చేస్తున్నాయి అనమాట అండి. సో ఎస్పెషల్లీ నిఫ్టీని ఇంకా డ్రాగ్ చేస్తున్నాయి. సో నిఫ్టీని బ్యాంక్ నిఫ్టీ మాత్రమే కొంచెం రకంగా సపోర్ట్ చేస్తుందని చెప్పి మనం చెప్పాలి ఫ్రెండ్స్, రైట్. సో ముందుగా మనం టెక్నికల్స్ ఇంకా డీప్గా ఆప్షన్ చైన్ అది చూసి రిజల్ట్స్ ఒకసారి చూసేద్దాం అనమాట అండి. సో ఎందుకంటే కార్పొరేట్ రిజల్ట్స్ అన్నీ కూడా బాగానే వస్తున్నాయి అనమాట అండి. సో అపోలో హాస్పిటల్స్ ఆల్మోస్ట్ 130 ఉన్నది 230 దాకా రావడం జరిగింది, ప్రాఫిట్స్ పెరిగినాయి అనమాట అండి. సో ఇండియా సిమెంట్స్ యాక్చువల్గా లెస్ ప్రాఫిట్స్ రిపోర్ట్ చేయడం జరిగింది. సో ఐడిఎఫ్సి లెస్ ప్రాఫిట్ రిపోర్ట్ చేయడం జరిగింది. సో పిఎఫ్సి ప్రాఫిట్స్ చాలా బాగా పెరిగాయి అనమాట అండి. 2,890 కోట్లు ఉన్నది 3,500 కోట్ల దాకా పెరగడం జరిగింది. సో మదర్స్ అండ్ సుమి డిసప్పాయింటింగ్, ఆల్మోస్ట్ 1/4 తగ్గిపోయిందనమాట అండి ప్రాఫిట్. దో ఇన్కమ్ బాగానే వచ్చినప్పటికీ ప్రాఫిటబిలిటీ ఇష్యూస్ వచ్చిందనమాట అండి. సో ప్రాఫిట్స్ బాగా తగ్గాయి. సో మేబీ మార్జిన్ ప్రెజర్ డీటెయిల్స్ చూడాలన్నమాట అండి. సో దివీస్ ల్యాబ్ రిపోర్టెడ్ వండర్ఫుల్ రిజల్ట్ ఫ్రెండ్స్. దివీస్ ల్యాబ్ మీరు చూస్తే కనుక మంచి రిజల్ట్, ప్రీవియస్గా 470 వచ్చింది, ఇప్పుడు 902 crores రావడం జరిగింది. సో మంచి రిజల్ట్ ఇవ్వడం జరిగింది అనమాట అండి, రైట్. సో ఇంకా చాలా చిన్న కంపెనీస్ ఉన్నాయన్నమాట అండి. సో అవి సో సిగ్నిఫికెంట్ కంపెనీస్ నేను రీడ్ చేయట్లేదన్నమాట అండి, అంత సిగ్నిఫికెంట్ కానివి, ఓకే. సో అదేవిధంగా టాటా గ్రూప్ అగైన్ చంద్రశేఖరన్ సో అనదర్ 5 years సర్వీస్ ఎక్స్టెండ్ చేయడం జరిగిందనమాట అండి. సో హీ విల్ కంటిన్యూ యాజ్ ద లీడ్, ఓకే. సో టాటా గ్రూప్ అందువల్ల టాటా గ్రూప్ స్టాక్స్ కొంచెం చీరప్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చి హీరో మోటో కార్ప్ రిజల్ట్ చూస్తే కనుక అది కూడా డిసప్పాయింటింగ్ అనమాట అండి. సో 1000 కోట్లు వచ్చింది, ఇప్పుడు 700 కోట్లే రావడం జరిగిందనమాట అండి, ఓకే. సో ఈ విధంగా మీరు చూడొచ్చు అనమాట అండి. సో జొమాటో చాలామంది జొమాటో అని చాలా క్రేజీగా ఉన్నారు కదా. జొమాటో ఇస్ ఆల్వేస్ లాస్ మేకింగ్ కంపెనీ. జొమాటో ఇంకా ప్రాఫిటబిలిటీకి రాలేదన్నమాట అండి. ప్రీవియస్గా 350 కోట్లు లాస్ వచ్చింది, లాస్ తగ్గింది అంతే తప్ప ఇంకా ప్రాఫిట్స్లోకి రాలేదు కంపెనీ, రైట్. నెక్స్ట్ అదేవిధంగా సన్ టీవీ చూస్తే కనుక ఆల్మోస్ట్ ఫ్లాట్ అనమాట అండి. సో 446, 471 పెద్ద డిఫరెన్స్ లేదు, ఓకే. టాటా కెమికల్స్ మీరు చూస్తే కనుక సో డబల్ ఆల్మోస్ట్ 161 crores ఉన్నది 300 కోట్ల దాకా రావడం జరిగిందనమాట అండి. సో మంచి రిజల్ట్ అనేది సో టాటా కెమికల్స్ కంపెనీ కూడా డిక్లేర్ చేయడం అనేది జరిగిందనమాట అండి, రైట్. సో రిజల్ట్స్ అన్నీ ఓకే అండి, రిజల్ట్స్ నాట్ బ్యాడ్, మేజర్ కంపెనీ రిజల్ట్స్ అన్నీ బాగానే ఉన్నాయి కదా, ఓకే. సో అయితే ఇప్పుడు ఆప్షన్ చైన్ ఒకసారి చూసేద్దామండి. ఆప్షన్ చైన్ సంగతి ఏంటో చూద్దాం.
ఆప్షన్ చైన్ విషయానికొస్తే సో నిన్న యాక్చువల్‌గా కాల్ సైడ్ బయింగ్ ఉన్నారని చెప్పి అనుకోవడం జరిగింది కదా మనం. పుట్ సైడ్ సెల్లింగ్ ఉన్నారని చెప్పి. సో అయితే ఈరోజు మొత్తం సీన్ రివర్స్ అయిపోయింది. నేను చెప్పడం జరిగింది కదండీ! ఈరోజు కొంచెం క్లారిటీ వస్తది మనకి అని చెప్పి. సో ఒకసారి చూస్తే గనక సో 17,500 దగ్గర హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ 17,600 దగ్గర కూడా ఉండడం జరిగింది. సో హైయెస్ట్ కాంట్రాక్ట్స్ రైటింగ్ ఎక్కువగా జరిగినట్టు ఇక్కడ కనిపిస్తుందనమాట అండి. సో 17,500 సో 17,600 లెవెల్స్‌లో కాల్ రైటింగ్ ఎక్కువగా జరిగింది. సో అదేవిధంగా నిన్న ఎవరైతే పుట్ రైటింగ్ చేశారో ఎందుకంటే అందరూ కూడా మార్కెట్ పైకెళ్తదని ఎక్స్‌పెక్ట్ చేశారు. ఎస్పెషల్లీ పుట్ రైటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువగా సెల్లింగ్ చేశారు కదండీ! సో వాళ్ళందరూ కూడా చూడండి 31,000 కాంట్రాక్ట్స్ 17,600 దగ్గర స్క్వేర్ అప్ చేయడం జరిగింది. రైట్? ఎందుకంటే ఎప్పుడైతే సో పుట్టు పడిపోయిందో సో ఇవన్నీ కూడా ఇందమని అయిపోతాయి కదా! లాస్ అన్‌లిమిటెడ్ అయిపోద్దని చెప్పి ఫియర్ తోటి మోస్ట్ ఆఫ్ ది పుట్ రైటింగ్ ఎవరైతే చేశారో వాళ్ళందరూ కూడా కాంట్రాక్ట్స్ స్క్వేర్ అప్ చేస్తున్నారన్నమాట అండి. మీరు చూడొచ్చన్నమాట అండి. రైట్? సో ఈ విధంగా అండ్ పుట్ రైటింగ్ నుంచి ఇప్పుడు పుట్ బయింగ్ సైడ్ ఎక్కువగా కొంచెం ఇంట్రెస్ట్ చూపించినట్టుగా మనకి కనిపిస్తుందన్నమాట. ఈవెన్ లోయర్ లెవెల్స్‌లో సో హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అరౌండ్ 17,100 అనమాట. అంటే ఈ టార్గెట్ వచ్చి ఈ వీక్‌కి 17,100 నుంచి 17,600 ఆ రేంజ్ దాకా ఉండొచ్చన్నమాట అండి. రైట్? సో అంటే ఈ 500 పాయింట్స్ రేంజ్‌లో మనకి నెక్స్ట్ వీక్ ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ యాజ్ ఆఫ్ నౌ కనిపిస్తున్నాయి. రైట్? సో అయితే ఫాల్‌కి రీజన్ ఏంటి? సో అని చూస్తే కనుక మెయిన్ గ్లోబల్ మార్కెట్స్ కదా! సో అయితే యూఎస్ ఇన్ఫ్లేషన్ ఒకటనమాట అండి. రెండో ఫియర్ ఏంటంటే మార్కెట్స్‌లో ఉక్రెయిన్ ఫియర్ అనమాట అండి. సో జో బైడెన్ అమెరికా ప్రెసిడెంట్ ఆయన ఏం చేశారంటే సో ఎవరైతే అమెరికన్ సిటిజన్స్ ఉక్రెయిన్‌లో ఉన్నారో వాళ్ళు ఇమ్మీడియేట్‌గా వచ్చేయండి అని చెప్పి సో కంట్రీ నుంచి బయటకు వచ్చేయమని చెప్పడం జరిగింది. సో అదేవిధంగా రష్యా కూడా యుద్ధ విన్యాసాలు అవి చేస్తుందన్నమాట అండి. సో ఉక్రెయిన్ సరిహద్దుల్లో. సో అందువల్ల ఏంటంటే సో సిచ్యువేషన్ కొంచెం సెన్సిటివ్‌గా ఉందన్నమాట. సో అందువల్ల ఏంటంటే సో మార్కెట్స్‌కి ఇలాంటి అన్సర్టెనిటీ ఇలాంటి సిచ్యువేషన్స్ నచ్చవు కాబట్టి సెల్ ఆఫ్ అనేది డెఫినెట్‌గా వస్తదన్నమాట అండి. రైట్? సో అది కూడా ఒక రీజన్ అయ్యి ఉండొచ్చు ఫ్రెండ్స్. ఓకే. సో అండ్ బైడెన్ కామెంటరీ కూడా క్లియర్‌గా చెప్పడం జరిగింది. ఒకవేళ ఏదన్నా ట్రబుల్ వస్తే విల్ నాట్ ఎంటర్. సో సోల్జర్స్‌ని ఉక్రెయిన్ పంపే పరిస్థితి లేదు. ఎందుకంటే రష్యా తోటి డైరెక్ట్ వస్తే గనక సో అది చాలా వరకు యుద్ధం ఈవెన్ ప్రపంచ యుద్ధానికి కూడా దారి తీయొచ్చు. అందువల్ల ఏంటంటే సో మీరు వెంటనే బయటకు యుక్రెయిన్ నుంచి బయటకు వచ్చేయండి అని చెప్పి సో ప్రెసిడెంటే ఒక కంట్రీ ప్రెసిడెంట్ చెప్పడం అంటే కొంచెం ఆలోచించాలన్నమాట. అంటే సిచ్యువేషన్ కొంచెం అక్కడ సరిగ్గా లేదని చెప్పి క్లియర్‌గా మనకు అర్థమవుతుందన్నమాట అండి పరిస్థితి. ఓకే. సో దానికి అనుగుణంగా ఈరోజు మొత్తం గ్లోబల్ మార్కెట్స్ మోస్ట్ ఆఫ్ ది గ్లోబల్ మార్కెట్స్ సో కొంచెం సెంటిమెంట్ బాలేదనమాట. యాక్చువల్‌గా చూస్తే కనుక నిన్న అన్ని గ్రీన్‌లో ఉన్నాయి. ఇవాళ అన్నీ మొత్తం రెడ్‌లోకి మారిపోయింది. సో అదే మార్కెట్‌లో ఉన్న ఇదనమాట అండి. ఎక్కడో ఏదో ఒక చిన్న ఇష్యూ వస్తే మొత్తం సెంటిమెంట్ ఒక్క రోజులో మారిపోద్దనమాట అండి. అందువల్ల ఎవరైనా ఓవర్ నైట్ పొజిషన్స్ క్యారీ చేస్తా ఉంటే మాత్రం ఇది రిస్క్ అనమాట అండి. రైట్? ఎందుకంటే రాత్రి మీకు సినారియో మారిపోద్దనమాట అండి. సో మార్కెట్‌లో ఉన్న రిస్క్ అదనమాట అండి. సో ఎస్పెషల్లీ ఎవరైతే స్వింగ్ ట్రేడింగ్ అవి చేస్తారో వాళ్ళు ఈ విధంగా రెండు వైపులా చూడండి నిన్న ఆప్షన్ చైన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పుట్ రైటింగ్ హెవీగా చేశారు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా లాస్ ఈరోజు గ్యాప్ డౌన్ ఓపెనింగ్ ప్లస్ మార్కెట్ డౌన్‌లో వెళ్ళడం అనేది సో మనం చూసాం కదా! రైట్? సో అయితే డౌ ఫ్యూచర్స్ స్లోగా రికవర్ అయినట్టుగా అనిపిస్తుందనమాట అండి. సో ఈరోజు ఒకవేళ ఓపెనింగ్ కనుక మళ్ళీ యూఎస్ కొంచెం ఫ్లాట్‌గా ఓపెన్ అవ్వి కొంచెం ఏదైనా స్టేబుల్ అయితే మన మార్కెట్స్ కూడా కొంచెం మండే నుంచి మళ్ళీ స్టేబుల్ అవ్వే ఛాన్సెస్ ఉంటాయన్నమాట అండి. సో అయితే ఈరోజు స్టాక్స్ ఏం లేవన్నమాట అండి ఫ్రెండ్స్. ఈరోజు స్టాక్స్ ఏమి నేను షేర్ చేయడానికి లేదు. ఓకే. సో ఈరోజు సెక్టర్ రొటేషన్ ఒకసారి చూసేద్దాం అనమాట అండి. సో సెక్టర్ రొటేషన్ చూస్తే కనుక సో లీస్ట్ పెర్ఫార్మింగ్ సెక్టర్ వచ్చి ఐటీ అనమాట అండి. సో ఐటీ మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట అండి. 2.7% పడిపోయిందనమాట. యాక్చువల్‌గా డిఫెన్సివ్ అంటారు కదా! సో అలాంటిది సో ఐటీయే ఇంత పడిపోవడం జరిగింది. అదేవిధంగా స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ మొత్తం అన్ని ఇండిసెస్ కూడా ఆల్మోస్ట్ రెడ్‌లోనే క్లోజ్ అవ్వడం జరిగింది. సో అన్ని రెడ్‌లోనే క్లోజ్ అవ్వడం. నిన్న ఆల్మోస్ట్ అన్ని గ్రీన్‌లో క్లోజ్ అయ్యాయి కదా! సో అన్ని రెడ్‌లో క్లోజ్ అవ్వడం జరిగింది. సో బాగా పెర్ఫార్మ్ చేసింది ఒకటే మెటల్ స్టాక్. మెటల్ అనమాట. యాక్చువల్‌గా మెటల్ ఇంకా కొంచెం స్ట్రెంత్ ఉన్నట్టుగా అనిపిస్తుందనమాట అండి. మెటల్స్ గత కొన్ని రోజులుగానే అబ్జర్వ్ చేస్తున్నాను. మెటల్ అండ్ మీడియా స్టాక్స్ కొంచెం బాగా పెర్ఫార్మ్ చేస్తున్నాయి ఫ్రెండ్స్. రైట్? ఓకే. సో అయితే ఈరోజు నిఫ్టీని అవుట్ పెర్ఫార్మ్ చేసినాయి. మెటల్ అండ్ ఆటో సెక్టర్ ఇవన్నీ కొన్ని సెక్టర్ మాట అదర్ దాన్ దట్ మిగతా అన్నీ కూడా సో డీప్ రెడ్‌లోనే క్లోజ్ అవ్వడం అనేది జరిగిందనమాట అండి ఫ్రెండ్స్. రైట్? సో అందువల్ల ఏంటంటే చూడండి ఫ్రెండ్స్ కొన్ని కీ లెవెల్స్ వాచ్ చేస్తూ ఉండండి. సో ఒకవేళ ఏదన్నా అక్కడ ఏదన్నా సిచ్యువేషన్ ఉక్రెయిన్‌లో పరిస్థితి ఏమన్నా బాగోకపోతే సో మార్కెట్‌లో మళ్ళీ ఇంకా సెల్ ఆఫ్ కంటిన్యూ ఛాన్స్ ఉంటుంది. బట్ వన్స్ అన్సర్టెనిటీ ఏదన్నా తగ్గిపోయింది ఆ సిచ్యువేషన్ కంట్రోల్ అయిందంటే మాత్రం మళ్ళీ బౌన్స్ అనేది మంచి బౌన్స్ వస్తదనమాట అండి. సో అయితే కైండ్ ఆఫ్ ట్రయాంగిల్ ప్యాటర్న్ సిమెట్రికల్ ట్రయాంగిల్ ప్యాటర్న్ ఫామ్ అవుతుందని చెప్పి నిన్న నేను షేర్ చేయడం జరిగింది కదా! మీరు చూడొచ్చు అనమాట అండి. సో వితిన్ దట్ ఇంకా ఆ రేంజ్‌లోనే మనం ఉండడం జరిగింది.
ఓకే. సో, మేబీ బ్రేకౌట్ రావచ్చు. లేదంటే కొంచెం కన్సాలిడేటివ్ బ్రేకౌట్ కిందకి కూడా రావచ్చు. సో, బ్రేకౌట్ మాత్రం వచ్చినప్పుడు కొంచెం అగ్రెసివ్‌గా ఉంటదని చెప్పి నేను చెప్పడం జరిగింది కదండీ. మీరు చూస్తే గనక అంటే బుల్స్, బేర్స్ మధ్య కైండ్ ఆఫ్ టగ్ ఆఫ్ వార్ జరుగుతోందనమాట అండి. క్లైమాక్స్ దశకి దగ్గరగా వస్తుందనమాట. ఈ పాయింట్ దగ్గరికి వస్తుందంటే రైట్ సంబడీ హ్యాస్ టు డిఫీట్ అనమాట అండి. సంబడీ ఓకే. సో, ఎవరో ఒకళ్ళు బలం ఆటోమేటిక్‌గా ఉంటది కాబట్టి సో, అది ఒక డైరెక్షన్‌లో వెళ్ళడం జరుగుతుంది. సో, అదేంటనేది మనం చూడాలన్నమాట అండి. బట్ యాస్ ఆఫ్ నౌ చూస్తే గనక ఈ ట్రెండ్ లైన్ కీ సపోర్ట్ లెవెల్ కింద యాక్ట్ చేయడం జరుగుతుంది. సో, నిఫ్టీకి సో, 17,100 అనమాట అండి. 17,100 ఆ లెవెల్స్‌లో సపోర్ట్ ఉంది. సో, అండ్ రౌండ్ ఫిగర్ 17,000. సో, 17,000 బ్రీచ్ అయితే మాత్రం సో, మార్కెట్‌లో కరెక్షన్ ఇంకా కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంటదనమాట. యాక్చువల్‌గా సో, మార్కెట్ కొంచెం లోయర్ హై ఫార్మ్ అయింది. బట్ అట్ ద సేమ్ టైమ్ హయ్యర్ లో ఫార్మ్ అయింది కదా! సో, అంటే లో కొంచెం పైకి షిఫ్ట్ అవుతుంది. బేస్ పర్లేదు ఫార్మ్ అవుతుందని చెప్పి అనుకున్నాం అనమాట అండి. సో, అందువల్ల బట్ మనకి కన్ఫర్మేషన్ ఎప్పుడొస్తదంటే ఎప్పుడైతే ఈ బ్రేకౌట్ వచ్చిందో సో, 17,790 సో, అంటే సుమారుగా 17,800 ఈ లెవెల్ దాటి క్లోజ్ అవుతేనే సో, మనకి కన్ఫర్మేషన్ అనమాట. అంటే ట్రెండ్ రివర్స్ అయింది. అప్పుడు హయ్యర్ హై ఫార్మ్ అవుద్ది కాబట్టి సో, హయ్యర్ లోస్ ఫార్మ్ అవ్వడం ఆల్రెడీ స్టార్ట్ అయింది. బట్ హయ్యర్ హై ఫార్మ్ అవ్వడం స్టార్ట్ అయితే గనక అప్పుడే ట్రెండ్ రివర్స్ అయిందని సో, మళ్ళీ అప్ ట్రెండ్ రెజ్యూమ్ అవుద్దని చెప్పి మనకు నమ్మడానికి ఉంటదనమాట అండి. సో, టిల్ దెన్ సో, ఈ డైలమా కంటిన్యూ అవుతుంది. ఓకే. సో, గ్లోబల్ క్యూస్‌ని బట్టి సో, మార్కెట్స్‌లో రియాక్షన్ ఉంటది ఫ్రెండ్స్. రైట్. ఓకే అండి. సో, ఇది ఫ్రెండ్స్ ఈరోజు అప్డేట్ మార్కెట్ గురించి. సో, ఐ హోప్ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దండి. సో, అదేవిధంగా మీ రిలేటివ్స్‌కి, ఫ్రెండ్స్‌కి అందరికీ మన ఆంధ్ర బుల్స్ లాంటి యూట్యూబ్ ఛానల్ గురించి తప్పకుండా తెలియజేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్.